నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిన్నే నీ ఆఖరి రోజు అని చెప్పానుగా. ఏంటి సార్ మీ ప్రాబ్లం? తప్పు చేస్తే క్షమించలేరా? నీలాంటి వాళ్లను క్షమిస్తే ఇక్కడ అందరూ నష్టపోతారు. అవుట్. ఏం నష్టం జరిగింది సార్? ఒకడు ఇంజనీర్ కాదు ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకున్నాడు, ఇంకొకడు మ్యూజిషియన్ అవుదామని, ఇంకొకడు సోషల్ యాక్టివిస్ట్. మరి ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఎందుకు చేరారు? ఈ వయసులో మీకు ఏం చేయాలో తెలీదు, ఏం కావాలో తెలీదు. యంగ్ అండ్ హాట్ బ్లడ్ అని పొగరు. ఈ సిస్టమ్ ని డిజైన్ చేసింది మీలో ఉన్న వీక్నెస్ ని అరెస్ట్ చేసి బెస్ట్ ఆఫ్ యువర్ కెరీర్ లో నిలబెట్టడానికి. ఆ క్లారిటీ మీలో ఇంకా రాలేదంటే దిస్ ఇస్ నాట్ ఏ రైట్ ప్లేస్ ఫర్ యూ. కాలేజ్లో జాయిన్ అయ్యేప్పుడు ఆ ఏజ్ లో అందరికీ అంత క్లారిటీ ఉండదు సార్. మీలా అందరికీ పేరెంట్స్ ఒకేలా ఉండరు. ప్రతి ఒక్కరి పరిస్థితులు వేరు. రెక్కలు ఎప్పుడో వస్తాయి సార్, కానీ సేఫ్గా ఎగరాలంటే సరైన టైం రావాలని కట్టిపడేస్తారు పెద్దలు. అనుభవాల్ని పంచండి సార్ చాలు. మీ భయాల్ని మీలోనే కప్పెట్టేయండి.